ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ముగించడం కోసం ట్రంప్ చేస్తున్న యత్నాలు జోరందుకున్నాయి. సౌదీ అరేబియాలో శాంతి చర్చలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు రష్యాపై యుద్ధంలో కీవ్కు మద్దతుగా యూకే కీలక పాత్ర పోషిస్తుంది. యూరప్లో భద్రతను స్థిరంగా ఉంచేందుకు అవసరమైతే ఉక్రెయిన్కు బ్రిటన్ తన సైనిక దళాలను పంపించేందుకు సిద్ధంగా ఉంటుందని బ్రిటన్ ప్రధాని మంత్రి కైరో స్మార్టర్ స్పష్టం చేశారు. సార్, ఈ విషయాన్ని ఎలా చూడాలి? ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగించడం కోసం ట్రంప్ కూడా యత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రంప్ ప్రయత్నాలైనా ఫలిస్తాయంటారా? అనే సూత్రాన్ని ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. అంటే రష్యాకు మద్దతుగా ఏం చేయడు. ఇప్పటిదాకా జో బైడెన్ చేసిన తప్పు ఏంటంటే రెండు దేశాల మధ్య యుద్ధాలను వీళ్ళు ఆద్యం పోసిండ్రు. యూరోపియన్ యూనియన్ కానీ వాళ్ళ యూరోపియ దేశాలు కానీ ఇటు అమెరికా కూడా. వాళ్ళు చూడండి, మొత్తం 15 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం లేకుంటే సైనిక సహాయం అందిస్తే అందులో 5.5 లక్షల 5.72 కోట్ల ఆర్థిక సైనిక సహాయం అమెరికానే చేసింది కదా. ఎవరికి అవసరాల కోసం మనం ఎందుకు బలి కావాలి? మన దేశం మన దేశాన్ని అమెరికా ఫస్ట్, అమెరికా ది గ్రేట్ అగైన్ అంటున్నాడు ఆయన. కనుక నష్టమేం లేదు కదా. అందులో ఇంకొక మాట, ఇప్పుడు ఈ యుద్ధం ఆపడానికి ఆయన దగ్గర 2 కీలకమైన ఉన్నాయి, ఒక ఆలోచనలు ఉన్నాయి. ఒకటేమో రష్యా శత్రువే కావచ్చు, కానీ చెప్తే ఎప్పుడు వింటది? రష్యాకు ప్రధానమైన కోపం ఎందుకు వచ్చింది అంటే ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేర్చుకుంటాం అనుకున్నాను. పక్కలో బలిలాగా వాళ్ళు తయారైతే కష్టం కదా. విడిపోయిన దేశమే. గతంలో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన 14 దేశాలలో 13 దేశాలు, ఉక్రెయిన్ కూడా ఒకటి. ఇవాళ కొత్తగా వాళ్ళ పంచాయతీ రాలే. గతంలో భాష విషయంలో ఉన్నది, రష్యన్ భాష ప్రాంతాలు ఏవైతున్నాయో అవి మేము స్వాధీనం చేసుకుంటాం, మేము తీసుకుంటాం, భాష సమస్య వస్తున్నది, మీ భాష మా వాళ్ళకి పనికొస్తలేదని గతంలో కొత్త స్వాధీనం చేసుకునే సందర్భం చూసినాం. ఇప్పుడు ఏంటంటే ఒక గట్టి హామీ ఇస్తున్నాడు ఎవరు, మన ట్రంప్. ఏమనంటే, మీరు ఒకవేళ ఇట్లా యుద్ధానికి కొనుక్కుంటే లాభం లేదు, మీరు కనుక మేమైతే చేర్చుకో మిమ్మల్ని నాటో కూటమిలో అని హామీ రష్యాకి ఇస్తే, రష్యాకి అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఇప్పటికే ఎవరైతే ముందుకు చొచ్చుకొచ్చిండ్రో, ఎవరి భూభాగాలు ఇంకోరు భూభాగాలు పోకారు కనుక రెండు పక్కల ఉంది కనుక అది పరస్పరం మార్పిడి చేసుకుంటారా, గాజా లాగా విడిచిపెట్టలేం కదా, ఎట్లా చేసుకుంటారా అనే దాని మీద ఒక ఒప్పందం ఉంటది. ఇప్పుడు ఏమైందంటే బ్రిటన్ లాంటి దేశం కూడా మాట్లాడుతుంది, కానీ అమెరికా సహాయం నిలిచిపోతే ఓన్లీ యూరోప్ కంట్రీస్ మాత్రమే కీవ్ సహాయం చేస్తే, ఉక్రెయిన్ సహాయం చేస్తే అది రేపు పొద్దున యుద్ధం నిలబడుతుంటున్నాడు. సరిగ్గా రేపు ఫిబ్రవరి 24 వస్తే విజయ్ గారు, సరిగ్గా 3 సంవత్సరాల క్రితం నేనే ఒక టీవీ ఛానల్ ఏమన్నానంటే, మహా అయితే ఇప్పుడు జలుబు లాంటిది యుద్ధము, జలుబు మందులు వాడితే వారం రోజులు తక్కువ అవుతుంది, మందులు వాడకపోతే వారం రోజులు తక్కువ అవుతుంది అన్నాను. 7 రోజులైనా వారం రోజులు ఒకటే కదా అని అన్నా. కానీ ఇప్పుడు అట్లా లేదు, 3 ఏళ్ళు సాగుతుంది యుద్ధం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అమెరికా సహాయము, లేకుంటే మిగతా యూరోపియన్ దేశాలకు సహాయం చేయకుండా కీవ్ ఏమి ఎదుర్కోవడం లేదు. కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆయుధాలను పెట్టి యుద్ధంలో మనకు దీపావళి టపాసులా కాల్చిపడేస్తే ఆర్థిక వ్యవస్థలు ఏం కావాలంటారు? కనుక నేనేమంటే యుద్ధం వద్దు, శాంతి ముద్దు. కనుక ట్రంప్ చేసే ప్రయత్నాలకు మనం అందరూ ఆహ్వానం పలకాలి. మొండివాడు కావచ్చు, ట్రంప్ వేరే కావచ్చు, ట్రంప్ విషయంలో వేరే మాట్లాడవచ్చు, కానీ యుద్ధం ఆపడం విషయంలో మాత్రం మనకి ఏదైతే ఉక్రెయిన్ కు సరైన విధంగా ఒక వార్నింగ్ ఇచ్చిండు అనుకుంటున్నా. కానీ ఒక్కటి ఏమైందంటే తెంపరితనంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు కీవ్ది కూడా ఒక ఆందోళన సరైంది. ఎందుకంటే మమ్మల్ని సంప్రదించకుండా యుద్ధం ఆపుతాను ఎట్లా అంటున్నాడు. అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఇరుపక్షాలు సంప్రదించాలి. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనేమో 1.5-2 గంటలు మాట్లాడతాడు. కనీసం నేను యుద్ధం ఆపుతా అన్నవాడు బలహీనుడు కావచ్చు. ఇటు కీవ్తో కూడా మాట్లాడు, 2 దేశాధినేతలే కదా, ఇటు కీవ్తో కూడా మాట్లాడు, ఉక్రెయిన్ నాయకులతో మాట్లాడి మీరు సమయాన్ని పాటించండి, రేపొద్దు నష్టపోతాం, పోరు నష్టం పొందు లాభం అవుతుంది, వేరే వాళ్ళు లాభపడుతున్నారు, ఆయుధాలు అమ్ముకోవడానికి. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ గారు, అసలు అన్ని దేశాలు కూడా ఈ పోటీ పడ్డది ఏంటంటే తమ దగ్గర ఉన్న ఆయుధాల పాఠవ పరీక్ష చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఎందుకంటే మహాభారతంలో ఈ ఆయుధాల పాఠవ పరీక్ష చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఏమైందంటే యూరోపియన్ దేశాలు అదే పని చేసినాయి. ఇది ఎంత క్షిపణి ఎంత దూరం పోతుంది, మేము టార్గెట్ పెట్టినాము, ఇది కరెక్ట్ నడుస్తుందా లేదా అని చూసుకోవడానికి దీన్ని వాడినట్టున్నాడు. కానీ విధ్వంసం ఎక్కడ జరిగింది? అటు రష్యాలో జరిగింది, ఇటు మనకు ఉక్రెయిన్ లో జరిగింది. అందుకని నేనేమంటున్నానంటే ఈ 2 దేశాలు యుద్ధం ఆగాలని అందరూ కోరుకుంటున్నా లేదా? బ్రిటన్ లాంటిది కూడా ఈ సాహసం చేసి నేను చేస్తాను. కీవ్ స్మార్టర్ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో పతనం అయిపోయింది. బ్రిటన్ 6వ స్థానంలో ఉన్న భారత్ ముందుకు వచ్చింది, 5వ స్థానం నుంచి వెనక్కి పోయింది, 6వ స్థానంలో పడిపోయింది. వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళకు ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి మారుతున్నారు. చూసినాం కదా, రిషి సునాక్ నుంచి అంతకు ముందు కూడా చూస్తే సంవత్సరం దాటి ఎవరు ఉంటలేదు ప్రధానమంత్రులుగా. మరి అటువంటి అప్పుడు వాళ్ళు మన ఉక్రెయిన్ సహాయం చేసి అమెరికా కంటే ఎక్కువ ఆదుకోగలుగుతారా? అందుకని ఇవాళ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే యుద్ధం ఆపాలి. ట్రంప్ యుద్ధం ఆపే పద్ధతి బాగాలేకపోవచ్చు. ఆయనతోనే మనకు
కీవ్ ఏదైతున్నాడో మన ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆయన మాటలు నిజం ఉన్నది. ఎందుకంటే మమ్మల్ని అడగకుండా ఎట్లా చేస్తున్నారు అంటున్నారు, కరెక్టే కాదంటలేదు. కానీ ఇరు పక్షాలు అంగీకరించి యుద్ధం సమాప్తి చేసుకుంటే, ఎవరి జాగాల వాళ్ళు ఉంటే అసలు ఇంత విధ్వంసం జరగదు, ఇంత డబ్బు అవసరం ఉండదు, ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తుల ధ్వంసం కావు. ఇప్పుడు అంతే కదా, ఇద్దరు నష్టపోయారు కదా. కొట్టుకుంటే ఎవరైంది? ఇప్పుడు ఇక్కడ నష్టమైంది, అక్కడ నష్టమైంది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ నష్టమైంది, అక్కడ ఆర్థిక వ్యవస్థ నష్టమైంది. అంటే ఉక్రెయిన్ అభివృద్ధి కావాలంటే యుద్ధం ఆగాలని కోరుకునేది కరెక్ట్. ట్రంప్ చేసే పద్ధతి తప్పు కావచ్చు, లక్ష్యం కరెక్ట్, కానీ మార్గం తప్పు అని నేను అనుకుంటున్నాను. సార్, మీరు చెప్పినట్టు ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంతో యుద్ధం మొదలైనప్పుడైతే నిజంగా 2 రోజుల్లోనే యుద్ధం ముగుస్తుందని అయితే చాలామంది డిబేట్లు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు చెప్పినట్టు 3 సంవత్సరాలు దాటిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పట్లో ఈ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసింది నాటో దళాలే, అంటే అమెరికానే. కానీ ఇప్పుడు సడన్గా ఎందుకు శాంతి మంత్రం పాటిస్తుందంటారు? సడన్ ఏం కాదు కదా. నా ఉద్దేశం అంటే 3 ఏళ్ళు యుద్ధం నడిచింది. ఇప్పుడు అధ్యక్షుడు మారిన తర్వాత అమెరికాలో మీరు అన్నట్టు విజయ్ గారు, అమెరికాలో అధ్యక్షుడు మారని మొత్తమే మారిపోకపోవచ్చు, కానీ విదేశాంగ విధానాలు అయితే మారుతాయి కదా. మొదటి అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు ఇప్పుడు, ట్రంప్ ఏమంటున్నారు, వేరే దేశాల కోసం మేమెందుకు త్యాగాలు చేయాలి, కెనడాకు కానీ మెక్సికోకి కానీ మేమెందుకు సహాయం చేయాలి, మా దేశ పౌరులను నష్టపరుచుకొని మేమేం చేయాలని అంటున్నాడు కదా. అదే పద్ధతిలో అంటున్నాడు. 5,72,000 కోట్ల రూపాయల డాలర్ల సహాయం చేసిండ్రు వాళ్ళు ఆర్థికంగా, అట్లాగే ఆయుధ పరంగా. ఈ డబ్బులే మనకుంటే మనం శక్తివంతంగా ఉంటాం కదా అని అంటున్నాడు కదా ఆయన. దేనికోసం? కేవలం రష్యాతో శత్రుత్వం కోసమైనా అంటే అవసరం ఏముంది అంటున్నాడు. గతంలో జో బైడెన్ కూడా, ఇప్పుడు జో బైడెన్ కూడా అదే స్మార్ట్ పిల్లలు లాంటి వాడు. ఆయన ఏంటంటే డిప్లొమాట్ కనుక బయటపడలేదు, ఈయన బయటపడుతున్నాడు. ఉన్నతున్నట్టు చెప్పేవాడేమో బదనాం అవుతాడు, ఏం చెప్పని వాడేమో చాలా మంచివాడు అనిపించుకుంటాడు. జరిగింది అదే. కానీ నిజంగా చెప్పాలంటే అమెరికా పౌరుల దృష్టి ఆలోచించాడు విజయ్ గారు. 5,72,000 కోట్ల డాలర్లు, లక్షల కోట్ల డాలర్లు నష్టమే మన అమెరికా పౌరులు నష్టం చేసినట్టు కదా యుద్ధాల కోసం. గతంలో ఈ అమెరికా చాలా సార్లు చేతులు కాల్చుకుంది విజయ్ గారు. ఇది ఒకటే కాదు, గతంలో వియత్నాం యుద్ధాలు అదే పడింది. ఇవాళ హాంకాంగ్ లో మనకు ఏదైతే మనకు అక్కడ జరుగుతున్న దానిలో అదే జరుగుతుంది. ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ తోను కూడా రష్యా చేతులు కాల్చుకొని పోయిన తర్వాత ఇదే అధ్యక్షుడు, పాత అధ్యక్షుడు, ఒక జో బైడెన్ కారణం కాదు, వాళ్ళు మనకు ఆఫ్ఘనిస్తాన్ లో వేలు పెట్టామన్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఉపసంహరించుకుంది జో బైడెనే కదా. మరి జో బైడెన్ తప్పించినట్టు కాదు కదా. అందుకనే పరిస్థితులను బట్టి యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటున్నారు. కాకపోతే ఒక్కటే ట్రంప్ చేస్తున్న పని ఏంటంటే దుందుడుగా ఒక్క రష్యా అధ్యక్షుడిని పరిగణలోకి తీసుకుంటారు పెద్ద దేశం అని. ఇటుపక్క ఎవరు ఉక్రెయిన్ అధ్యక్షుడిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. బాబు యుద్ధం వద్దు, నువ్వు బాగుండు, మేము ఆర్థికంగా ఈ సహాయం ఎట్లా చేయాల్సిన అవసరం లేదు, మీరు పునర్నిర్మాణానికి సహాయం చేస్తారంటే బాగుంటుందని నేను అంటున్నాను. అడగాల్సింది ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నా, మా దేశ పునర్నిర్మాణానికి కోసం మీరు సహాయం చేయండి, యుద్ధం ఆపుతామంటే గొడవ లేదు కదా అంటున్నాను. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.